రేవంత్ ఆధిపత్య పోరులో మరో బీసీ బిడ్డ అన్యాయంగా బలయ్యారు. బీసీ రిజర్వేషన్ల పేరిట మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ నిండు ప్రాణం గాల్లో కలిసింది. 42% రిజర్వేషన్ల పేరిట రేవంత్ ఆడిన నాటకాన్ని తట్టుకోలేక జగత్గిరి గుడ్డకు చెందిన సాయి ఈశ్వర్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని కేవలం 17% రిజర్వేషన్లు ఇచ్చిందన్న ఆవేదనతో సాయి ఈశ్వర్ ప్రాణాలు తీసుకున్నాడు. బీసీ రిజర్వేషన్ల కోసం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బీసీలకు 42% రిజర్వేషన్లు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు సాయి ఈశ్వర్. అటు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీకి ఇచ్చి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడవటాన్ని తట్టుకోలేకే ఈశ్వర్ ఆత్మాహుతి చేసుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కేవలం 17%కే కుదించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో పోటు పొడిచారని మండిపడ్డారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యేనని దుయ్యబట్టారు. రేవంత్ తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ కూడా సాయి ఈశ్వర్ మరణానికి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కులగణనను మొదలుకొని న్యాయస్థానాల్లో నిలబడని జీవోల దాకా కాంగ్రెస్ ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా కామారెడ్డి డిక్లరేషన్ కు సమాధి కట్టిందని కేటీఆర్ ఆరోపించారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.